హాయ్ వెల్కమ్ టు ఆర్కేస్ కిచెన్. ఈరోజైతే వాక్య పప్పు చేసుకుంటున్నాం మన ఇంట్లో. అయితే మేము ఇదైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వాక్యాలు 2 బద్దల కింద కోసి అందులో ఉన్న పప్పుని తీసేసాను, గింజల్ని. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, 16, 17 పచ్చిమిరకాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఈ పప్పునైతే నేను 1 అవర్ కడిగి నానబెట్టేసుకున్నాను. ఆ పప్పులో ఈ వాక్కాయలు, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసి 1 స్పూన్ పసుపు, తగినంత కారం, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసి తగినంత వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా నలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకుని తాలింపుకి ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, అలానే ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకుని చిటపటలాడిన తర్వాత ఒక 16, 17 వెల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాను. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 4, 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ నలుపుకున్న పప్పు అందులో వేసుకుని 2 మినిట్స్ కలిపేసి మూత పెట్టి ఆఫ్ చేసుకోవాలి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.